నమస్తే అండి. జెఫ్రీ ఎప్‌స్టీన్‌కి సంబంధించి మేజర్ బ్రేకింగ్ న్యూస్. జెఫ్రీ ఎప్‌స్టీన్ గురించి నేను ఒక డీటెయిల్ వీడియో చేశాను. ఈ వీడియోలో లింక్ కూడా పెడతాను. మీకు ఆ స్టోరీ గురించి పూర్తిగా తెలియకపోతే చాలా వివరంగా దాని గురించి చెప్పాను అందులో. ఇది ఎందుకు మేజర్ న్యూస్ అంటున్నానంటే, ఇప్పుడు తెలుగులో ఒక సామెత ఉంది. "వేయి గొడ్లను తిన్న రాబందు ఒక్క వేటుతో చచ్చింది" అని. ఆ సామెతలో నీతి ఏంటంటే, ఎన్నో పాపాలు చేసినవాడు చివరికి ఒక దాంతో హరించుకుపోతాడు అని. 1, 2 వీడియోలో నేను చెప్పాను. ట్రంప్ ఆహ్, ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ వైసెస్, పాపాల పుట్ట అని. దగాలు, మోసాలు, స్త్రీలపై అత్యాచారాలు, పుంఖానుపుంఖానుగా అబద్ధాలు చేశాడు. నిరూపించబడ్డాయి కోర్టులో కొన్ని. కొన్ని మన కళ్ళెదురుగానే ఉన్నాయి. ఇప్పుడే చేసి మళ్ళీ వెంటనే నేనది చేయలేదంటాడు. అది నమ్మేవాళ్ళున్నారు. లేకపోతే ఓహ్! ఏదో హీస్ డూయింగ్ దట్ టు ఓన్ ద లిప్స్ అంటారు. అన్ని విషయాల్లోనూ అసమర్థుడు. కానీ ఒక్క విషయంలో మాత్రం బ్రహ్మాండంగా ప్రజ్ఞ ఉన్నవాడు. అది ప్రజలను మోసపుచ్చడంలో. ఈ పాపాల పుట్టలో అత్యంత నీచకరమైనవి చాలా ఉన్నాయి. అంటే ఇప్పుడు 10 దరిద్రపు గొట్టు పాపాలను మీకు చూపించి, ఇందులో ఏది దరిద్రం చెప్పమంటే అన్నీ దరిద్రమే. అందులో ఒకటి నేను చెప్పేది స్త్రీలపై చేసిన అత్యాచారం. ట్రంప్‌కి జిగనీ దోస్త్ జెఫ్రీ ఎప్‌స్టీన్. జెఫ్రీ ఎప్‌స్టీన్‌ని అరెస్ట్ చేసి జైల్‌లో పెడితే అక్కడ ఉరిపోసుకు చనిపోయాడట. ఐ టేక్ ద ఎఫ్‌బిఐ వర్డ్ ఫర్ ఇట్. ఆ బ్రేకింగ్ స్టోరీ ఏంటి అనేది చెప్పే ముందు కొంచెం రివైండ్ చేసి అసలు వాట్ ఈస్ ద సెటప్ అని చెప్పాలి. అదేంటంటే జూలై 17వ తారీఖున వాల్ స్ట్రీట్ జర్నల్ ఒక ఆర్టికల్ ప్రచురించింది. జెఫ్రీ ఎప్‌స్టీన్స్ ఫ్రెండ్స్ సెంట్ హిమ్ బాడీ లెటర్స్ ఫర్ ఏ 50th బర్త్‌డే ఆల్బమ్. వన్ వాస్ ఫ్రమ్ డొనాల్డ్ ట్రంప్. అందులో ఆ లెటర్ ఏంటో అంటే దాన్ని యాక్చువల్‌గా ఇది హ్యాండ్ రిటెన్ లెటర్స్ ఎక్కువున్నాయి అందులో. అవన్నీ జెఫ్రీ ఎప్‌స్టీన్ 50th బర్త్‌డే రోజు ఒక బుక్ లాగా పెట్టి బైండ్ చేసి ఇచ్చింది గిలైన్ మాక్స్‌వెల్. ఇప్పుడు చైల్డ్ సెక్స్ ట్రాఫికింగ్‌కి జైల్‌లో ఉన్న గిలైన్ మాక్స్‌వెల్ ఈ లెటర్‌లన్నీ కలెక్ట్ చేసి ఆ బుక్‌లో పెట్టి 258 పేజెస్ ఉంటాయి. నిన్న వచ్చిన వార్తల్లోనే తెలిసింది. అందులో ఇది ఆ లెటర్‌లో కాంటెంట్‌లు ఏమున్నాయో చెప్పారు గానీ యాక్చువల్‌గా లెటర్ చూపించలేదు ఇందులో. నార్మల్‌గా ఇలాంటి లెటర్స్ గాని, ఇలాంటి సెన్సేషనల్ ఆర్టికల్స్ ప్రచురించినప్పుడు న్యూస్ పేపర్స్ వాళ్ళు అందులో ఎవరి గురించి అయితే రాస్తున్నారో ఆళ్ళందరికి అవకాశం ఇస్తారు. ఏమంటావు దీని గురించి అని. అలాగే ట్రంప్‌కి అవకాశం ఇచ్చారు. ఇది వేగ్‌గా గుర్తుంది. థర్స్‌డే అనుకుంటా వచ్చింది. ఆ మండేనో, ట్యూస్‌డేనో అవకాశం ఇచ్చారు. అప్పుడు వార్నింగ్ ఇచ్చాడట. ప్రచురించావో పుచ్చిరేసిపోద్ది నీకు సూజేత్తాను అది ఇది అన్నాడు. ఆయన ప్రచురించారు. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి వాల్ స్ట్రీట్ జర్నల్ గురించి. వాల్ స్ట్రీట్ జర్నల్ అనేది 2 భాగాలుగా నేను చూస్తాను, ఆలోచిస్తాను దాని గురించి. అందులో రిపోర్టింగ్ అద్భుతంగా ఉంటుంది. అది ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అయినా గాని, పొలిటికల్ రిపోర్టింగ్ అయినా అద్భుతంగా ఉంటుంది. ఆ ఎడిటోరియల్ పేజ్ ఉందో చూసారా? అది మాత్రం చెత్త. అతని స్ ఆహ్, ప్రెస్ సెక్రటరీ క్యారోలిన్ లెవిట్ అదంతా అబద్దాలు, ఫేక్ న్యూస్ అంది. అలాగే వైస్ ప్రెసిడెంట్ అన్నాడు, "మీరెవరన్నా నమ్ముతారా? ట్రంప్ ఇలాంటి పనులు చేస్తాడంటే, ఓహ్! లెటర్ అంటున్నారు. ఎక్కడుంది లెటరు?" అని చెప్పేసి అడిగాడు. ఈ రకంగా ట్రంప్ తొత్తులందరూ విపరీతంగా డిఫెండ్ చేశారు తనని. ఒక పక్క ట్రంప్‌కి ఓటు వేసిన ట్రంప్ సపోర్టర్స్ దగ్గర నుంచి, డెమోక్రాట్స్ దగ్గర నుంచి, అందరి దగ్గర నుంచి ఒత్తిడి వస్తుంది. ఎప్‌స్టీన్ ఫైల్స్ విడుదల చేయమని. అసలుకి ట్రంప్‌కి మద్దతు ఇచ్చిన చాలా మంది డెమోక్రాట్స్ అందరూ చైల్డ్ రేపిస్ట్‌లు. వాళ్ళకి వ్యతిరేకంగా ట్రంప్ పోరాడతాడు. ఎప్‌స్టీన్ ఫైల్స్ విడుదల చేస్తాడు అని చెప్పి నమ్మి ట్రంప్‌కి ఓటేసిన ప్రజలు చాలా మంది ఉన్నారు. వాళ్ళని మభ్యపెడుతూ ఎప్‌స్టీన్ పుస్తకం విడుదల చేయట్లేదు. ఎప్‌స్టీన్ లిస్ట్ విడుదల చేయట్లేదు. ఎప్‌స్టీన్ ఫైల్స్ విడుదల చేయట్లేదు. ఆ ఒత్తిడి ఒక పక్క నుంచి వస్తుంది. ఈ రాజకీయంగా వచ్చే వార్తలు కానీ, అలాగే ఫారెన్ పాలిసీకి సంబంధించిన వార్తల్లో గాని, అక్కడ జరిగే ఘాతుకాలు అక్కడ జరుగుతున్నాయి. అవి పక్కన పెడితే ఇది ఒక స్కాండల్. ఈ స్కాండల్‌లో ఒక ముఖ్యమైన ఘట్టం ఏంటంటే, ఈ గత కొద్ది రోజుల్లో స్పీకర్ జాన్సన్‌ని అడిగారు. ఎందుకు నీ ఎప్‌స్టీన్ ఫైల్స్ విడుదల చేయట్లేదు ఏంటి అని అడిగితే He's not saying that what Epstein did is a hoax. It's a terrible, unspeakable evil. He believes that himself. When he first heard the rumor, he kicked him out of Mar-a-Lago. He was an FBI informant to try to take this stuff down. The president knows and has great sympathy for the women who have suffered these unspeakable harms. It's detestable to him. He and I have spoken about this as recently as 24 hours ago. And he's not saying that what Epstein did is a hoax. It's a సో మీరు సరిగ్గా విన్నారో లేదో, స్పీకర్ జాన్సన్ ఏమంటున్నాడు? హీస్ నాట్ సేయింగ్ ఇట్ ఈస్ ఎ హోక్స్. హీస్ యాక్చువల్లీ ఎన్ ఎఫ్‌బిఐ ఇన్ఫార్మెంట్ అన్నాడు. చెవిలో కాలీఫ్లవర్ కంటే ఇంకా పెద్ద పూలు ఏమున్నాయో నాకు తెలియదు. అంత పెద్దవి పెడుతున్నారన్నమాట. ఈ స్పీకర్ జాన్సన్ సౌండ్ బైట్ మీకు చూపించడం ఒక ఉదాహరణే. ఎంత దూరం వరకు వెళ్తారు ఈ ట్రంప్ తొత్తులు ట్రంప్‌ని డిఫెండ్ చేయడానికి అనేది. ట్రంప్ రూపర్ట్ మర్డాక్‌ని బెదిరించిన విధంగానే ఫ్లారిడాలో ఒక కేసేసాడు. ప్రోసే అంటే యాక్చువల్‌గా ఇప్పుడు మీరు ఒక సూట్ ఫైల్ చేశారనుకోండి. మీ లాయర్ మీ తరపున ఫైల్ చేస్తారు కదా! దాన్ని సరిగ్గా ఏమంటారో నాకు తెలీదు. మీకు లాయర్ ఎవరు సంతకం పెట్టకుండా మీ అంతట మీరే చేస్తే అది ప్రోసే అంటారు. సో దట్ అలాంటి సూట్ ఏసాడు. అంటే బుర్ర బుద్ధి ఉన్న లాయర్ ఎవరు దాని మీద సంతకం పెడతానికి ఒప్పుకోలేదన్నమాట.
అంటే వాల్ స్ట్రీట్ జనాలు భయపడలేదు. నేను సూ చేస్తానని ట్రంప్ చెప్పినప్పటికీ వాల్ స్ట్రీట్ జనాలు భయపడలేదు. $20 బిలియన్ సూ చేశాడు. అయినా వాళ్ళు భయపడలేదు. సో దట్ ఈస్ ద బ్యాక్‌గ్రౌండ్ ఆఫ్ దిస్, రైట్? తర్వాత ఏమైందంటే ఎంఎస్ఎన్బిసిలో లాస్ట్ వర్డ్ విత్ లారెన్స్ ఒడానల్ అని ఒక షో ఉంది. అందులో లారెన్స్ ఒడానల్ షోలో బ్రాడ్లీ ఎడ్వర్డ్స్ అని ఎప్‌స్టీన్ ఎస్టేట్ కి సంబంధించిన లాయర్ ఒక అతను వచ్చాడు. అతను వచ్చినప్పుడు అతన్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇది జరిగింది. July 23rd, when Bradley Edwards, an attorney for Epstein survivors, told the world, and in particular the House Oversight Committee, where and how they could find and subpoena the birthday book. Jeffrey Epstein's dead. He has an estate. Everybody who knows anything about the story knows the estate exists, and it's being governed by the two executors, Darren Indyke, Jeffrey Epstein's former attorney, Richard Kahn, Jeffrey Epstein's former accountant. Those are the two executors. If somebody simply called them on the phone and said, "Give us the book," they would probably give you the book. They have attorneys. Their attorneys are good. Their attorneys are good people. If they didn't just voluntarily turn over the book out of fear of reprisal, Congress could issue a subpoena to their attorneys at Patterson or at Troutman. Those are the two law firms. I know those attorneys. They would turn the book over immediately. Nobody would have to guess. There wouldn't need to be a lawsuit. There wouldn't have to wait to be discovery. You would immediately have the answers. లారెన్స్ ఒడానల్ ఆ ఇంటర్వ్యూ చేసిన తర్వాత గెస్ట్ వచ్చేసి కాంగ్రెస్‌మన్ రో ఖానా, సిలికాన్ వ్యాలీని రిప్రజెంట్ చేసే ఇండియన్ హెరిటేజ్ ఉన్న కాంగ్రెస్‌మన్ రో ఖానా. తనేం చేశాడు, ఆ ఇంటర్వ్యూ ఆధారంగా కాంగ్రెస్ ద్వారా సుపీనా చేసి జెఫ్రీ ఎప్‌స్టీన్ ఎస్టేట్ నుంచి ఆ పుస్తకాన్ని తీసుకొచ్చాడు. ఈ పుస్తకాన్ని వాల్ స్ట్రీట్ జర్నల్ ఆర్టికల్ రాయటానికి చేసినప్పుడు వాళ్ళకి ఒక కాపీ ఉంది. డెఫినెట్‌గా వాళ్ళకి ఒక కాపీ ఉంది. అలాంటిది ఏది లేకపోతే అంత సెన్సేషనల్ ఆర్టికల్ వాళ్ళు ప్రచురించి ఉండేవాళ్ళు కాదు. కానీ వాళ్ళు సమయం కోసం వేచి ఉన్నారు. రో ఖానాతో లారెన్స్ ఒడానల్ సంభాషణ కొంచెం చూపించదలుచుకున్నాను. ఎందుకంటే ఇక్కడ ఇది ఎందుకు చూపెడుతున్నానంటే ఒక మంచి జర్నలిజానికి ఉదాహరణ, అలాగే మంచి జవాబుదారీతనానికి, ఓవర్‌సైట్‌కి ఉదాహరణ. Yes, Lawrence. First of all, that was a bombshell revelation by Bradley Edwards. I appreciate your having me on to hear that. It's important what he said, that we have to center the victims in this. And it's important to hear what he believes the victims want, which is the full, complete release of the Epstein files. We're hearing directly that's what the victims want. Second, it is a revelation to me that he said that that birthday book is with private lawyers in the Epstein estate. As you know and reported earlier, Summer Lee showed courageous leadership today on the Oversight Committee. We subpoenaed the Epstein files, but that's a hard thing to do, to get the Department of Justice to cooperate in releasing those files. What's not hard to do is to subpoena private attorneys in a private estate and to get compliance. So I'm actually going to invite Bradley Edwards to meet with the House Oversight Committee, and I think we can easily move forward on this subpoena of that birthday book, and which could really advance this case. తను ఆ ఇంటర్వ్యూలో చెప్పిన విధంగానే రో ఖానా డెమోక్రాట్, థామస్ మ్యాసీ కెంటకీ నుంచి రిపబ్లికన్, వీళ్ళిద్దరూ దే టుక్ ఇట్ అపాన్ దెమ్సెల్వ్స్. జెఫ్రీ ఎప్‌స్టీన్ ఎస్టేట్ కు సుపీనా ఇచ్చి ఆ బుక్ తీసుకురావడమే కాదు, అది పబ్లిక్ గా రిలీజ్ చేశారు. ఏముంది ఆ బుక్ లో అంటారా? ఇట్స్ మైండ్ బ్లోయింగ్. చిన్న ఉదాహరణలు మాత్రం ఇస్తాను. ఇది న్యూయార్క్ టైమ్స్ లో వచ్చిన ఆర్టికల్, ఆ లెటర్ బేసిస్ మీదుగా, బేసికల్ గా బర్త్డే బుక్, లెటర్ కాదు, ఒక లెటరే కాదు, ఆ బర్త్డే బుక్, ఎంటైర్ బర్త్డే బుక్ లే ఉంది. ఇన్ ఎప్‌స్టీన్స్ బర్త్డే బుక్, ఏ సెలబ్రేషన్ ఆఫ్ హిస్ లీచరస్ ఎక్స్‌ప్లాయిట్స్. అంటే లీచ్ అంటే జలగా ఒక లీచ్, దే స్టిక్ టు యువర్ స్కిన్ అండ్ దెన్ బ్లడ్ సకింగ్ కదా, అది లీచరస్. A photo of Jeffrey Epstein included in his 238-page birthday book. ఇది younger Jeffrey Epstein. This is how he looked. Okay, these are some examples of what people wrote in that book, which Ghislaine Maxwell compiled. And in the same book, Donald Trump wrote his letter, right? One friend compared him, Jeffrey Epstein, to the main character in Ernest Hemingway's The Old Man and the Sea, except instead of fish, Jeffrey Epstein caught women, blonde, red, and brunette. Another friend described a demeaning sexual encounter with a woman endured in the back of a car that left Mr. Jeffrey Epstein howling with laughter. So many girls, so many little time, wrote a third associate of Mr. Epstein. Such tributes are part of the birthday book, which was dedicated to Mr. Epstein on his 50th birthday in 2003. Ghislaine Maxwell compiled it, bound it. Wall Street Journal got a copy of it,
2-3 months ago. They published an article. Trump sued them for $20 billion pro se because no lawyer would sign up on that. ఇప్పుడు మీరు చూస్తున్నది ఆ బాడీ బుక్లో ఉన్న ఒక పేజ్. ఇందులో పిక్చర్ ఆఫ్ ఎప్స్టీన్ విత్ ఎ లార్జ్ నావల్టీ చెక్ ఫ్రమ్ ట్రంప్. అంటే ఇది ట్రంప్కి సంబంధించిన పేజ్. అన్ని పేజీలు ట్రంప్కి సంబంధించినవి కదా. ఇందులో ఒక యంగ్ బ్లాండ్ గర్ల్ అమ్మాయి ఫేస్ రిడాక్ట్ చేశారు. ఇట్ సేస్ షీ హ్యాస్ ఎర్లీ పీపుల్ స్కిల్స్ అట, బట్ దట్ షీ ఈజ్ ఫుల్లీ డిప్రిషియేటెడ్. అమెరికన్ వర్నాక్యులర్లో ఏ ఫుల్లీ డిప్రిషియేటెడ్ ఉమెన్ అంటే సంబడి హూ ఈస్ హ్యావింగ్ లాట్ ఆఫ్ సెక్స్ విత్ అదర్ మెన్, మీనింగ్ నాట్ ఎ వర్జిన్. ఆ నావల్టీ చెక్ మీద రాసిన అమౌంట్ $22,500. ఈ పేజీ యొక్క ఇంప్లికేషన్ ఏంటంటే ఆ పిక్చర్లో రిడాక్ట్ చేసిన పిక్చర్లో ఉన్న అమ్మాయిని జెఫ్రీ ఎప్స్టీన్ ట్రంప్కి $22,500 అమ్మాడట. ఆ కింద ఉన్న నోట్లో ఈవెన్ దో ఐ హ్యాండిల్ ద డీల్ ఐ డిడ్ నాట్ గెట్ ఎనీ ఆఫ్ ద మనీ ఆర్ ద గర్ల్. ఇది నాకు సందేహం లేదండి, ఇది జోక్గానే చేసి ఉంటారు. కానీ ఎలాంటి విషయాల మీద జోక్ చేస్తున్నారు అన్నది చాలా ముఖ్యంగా గమనించాలి. ఇక్కడ జోకే అనుకుందాం. యూ థింక్ ఇట్ ఈస్ అప్రోప్రియేట్? ఇలాంటి ప్రవర్తన ప్రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్కి సమంజసమా? ఇప్పుడు కానివ్వండి, 20 సంవత్సరాల క్రితం కానివ్వండి. 20 సంవత్సరాల క్రితం ఏం చిన్నపిల్లడా? ఆల్మోస్ట్ 60 years old. ఈ పేజీ జెఫ్రీ ఎప్స్టీన్ బుక్లో పెట్టిన అతను అంటున్నాడు, ఈవెన్ దో ఐ హ్యాండిల్ ద డీల్ ఐ డిడ్ నాట్ గెట్ ఎనీ ఆఫ్ ద మనీ ఆర్ ద గర్ల్. ఇట్స్ గ్రోస్. ఇలాంటి పేజీలు చాలా ఉన్నాయి. ఒక 2-3 రోజుల తర్వాత అవసరం అనుకుంటే దీన్ని ఇంకా వెలుగులోకి తీసుకురావాలి అనిపిస్తే ఆ కొన్ని పేజీల మీద వేరే వీడియో పెడతాను. ప్రస్తుతం నా సెంటిమెంట్ ఏంటంటే దిస్ ఈజ్ వెరీ డిస్గస్టింగ్ అండ్ దిస్ డజంట్ లుక్ గుడ్ ఫర్ డొనాల్డ్ ట్రంప్. 638 పేజీల్లో డొనాల్డ్ ట్రంప్ రాసిన ఉత్తరం అయితే ఒకటే ఉంది. అదేంటో చూద్దాం. ఇది ఆ లెటర్. వాయిస్ ఓవర్. దేర్ మస్ట్ బి మోర్ టు లైఫ్ దాన్ హ్యావింగ్ ఎవ్రీథింగ్. Donald, yes, there is, but I won't tell you what it is. Jeffrey, nor will I, since I also know what it is. Donald, we have certain things in common, Jeffrey. Jeffrey, yes, we do, come to think of it. Donald, enigmas never age. Have you noticed that? Jeffrey, as a matter of fact, it was clear to me the last time I saw you. Donald, a pal is a wonderful thing. Happy birthday, and may every day be another wonderful secret. What is that wonderful secret? By the way, Donald J. Trump, signed as Donald with a long tail, very distinguishable signature. So there is an uncomfortable element here I want to talk. I apologize to the ladies. ఇది ఈ రకంగా మీతో కమ్యూనికేట్ చేయటం నాకు ఏ విధంగా ఆనందకరం లేదు, కానీ ముఖ్యమైన విషయం మాట్లాడాలి. దిస్ ఈస్ ద అవుట్లైన్ ఆఫ్ ఎ ఫీమేల్ బాడీ అండ్ హీ సైన్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ద ప్యూబిక్ హెయిర్. నేను ఫాలో అయ్యే ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారు అంటే, ఇలాంటి అవుట్లైన్ రాసినప్పుడు ఏ ఫుల్లీ డెవలప్డ్ ఉమెన్స్ బాడీ అయితే బిగ్గర్ బ్రెస్ట్ చూపెడతారు. బట్ 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 డొనాల్డ్ ట్రంప్ డ్రూ ఇన్ నాట్ ఫుల్లీ డెవలప్డ్ బ్రెస్ట్. దట్ మీన్స్ దిస్ ఈజ్ ఇంటెండెడ్ టు బి ఏ యంగర్ girl, not fully developed, presumably underage girl. Enigmas never age. Is that what he means? Or is that a person's name? I don't know. This is some serious shit. So యథాతథంగా ఖండించడం, డినై. అదే చేస్తున్నాడు ట్రంప్, అదే అతని తొత్తులు చేస్తున్నారు. అసలు నేను ఈ లెటరే రాయలేదు, ఆ సిగ్నేచర్ నాది కాదంటాడు. అసలు నాకు డ్రాయింగ్సే రావు అన్నాడు. ఓకే, అతని తొత్తులందరూ అతన్ని సమర్థించారు. జేడీ వాన్స్ ఏమన్నాడు? డస్ ఎనీబడి బిలీవ్ ద వాల్ స్ట్రీట్ జర్నల్ ఆర్టికల్? వేర్ ఇస్ ద లెటర్ అన్నాడు. హే జేడీ వాన్స్, హియర్ ఇస్ ద లెటర్. ఓకే, నా ఇది వచ్చిన తర్వాత క్యారోలైన్ లెవిట్, ఇట్ ప్రూవ్స్ దట్ డొనాల్డ్ ట్రంప్ డిడ్ నాట్ రైట్ దట్ లెటర్ బికాస్ దట్ ఈస్ నాట్ హిస్ సిగ్నేచర్. అదే మంత్రం ట్రంప్ తొత్తులు అందరూ చెప్తున్నారు, ఇది అతగాడి సిగ్నేచర్ కాదు అన్నారు. ఈ ప్రాపగాండాను కూడా ప్రతిఘటిస్తూ వాల్ స్ట్రీట్ జర్నల్, బ్రిలియంట్ పీస్ ఆఫ్ జర్నలిజం అగైన్, దే బ్రోక్ డౌన్ ద ఎంటైర్ లెటర్ with examples, signature style and the typeface he chose for the letter. వీటిని అప్పటి సిగ్నేచర్ తోను ఇప్పటి సిగ్నేచర్స్ తోను కంపేర్ చేశారు. హీ డిడెంట్ చేంజ్ హిస్ సిగ్నేచర్ మచ్. సిగ్నేచర్స్ గురించి చాలా మంది కన్సిస్టెంట్ గా చేయలేరు, కొంతమంది చేస్తారు. మా అమ్మాయి నన్ను అంటుంది, నేను ఎంత కన్సిస్టెంట్ గా సైన్ చేస్తాను అనేది తనకు ఎప్పుడు రాదట. నో టూ సిగ్నేచర్స్ షీ పుట్స్ come up the same way. But in my case, they do. There are some people who can do that. In this case, Donald Trump can do that. Signature and typeface.
వాల్ స్ట్రీట్ జర్నల్ అగైన్ లెటర్ టు ట్రంప్ ఎప్స్టీన్ ఇది సిగ్నేచర్ చూపించారు. అండ్ దెన్ దే కంపేర్డ్ ఇట్ విత్ అదర్ సిగ్నేచర్స్ ఆఫ్ దట్ టైమ్, other Donald Trump signatures of that time. Once again, see the long tail. Long tail తో ఇంకో కొన్ని letter to Epstein, letter to George Conway, letter to Hillary Clinton or Bill Clinton, I think. Actually Hillary Clinton. And then line drawings చేయలేదన్నాడు కదా, లైన్ డ్రాయింగ్స్ ట్రంప్ పంపించిన మరికొన్ని ఈ యాక్చువల్గా ఆర్ట్ గీసి వీటిని ఆక్షన్ చేస్తే ఆ వచ్చిన డబ్బులు చారిటీస్కి ఇచ్చాడు కదా. గుడ్ థింగ్. ఐఎమ్ నాట్ సెయింగ్ ఎవ్రీథింగ్ హీ డిడ్ వాస్ బ్యాడ్, బట్ దాట్స్ అ గుడ్ థింగ్. చారిటీస్కి ఇచ్చాడు. ఓయా లైన్ డ్రాయింగ్స్ రాయనంటున్నావు కదా, ఇదిగో నువ్వు రాసిన లైన్ డ్రాయింగ్స్. థర్డ్ పర్సన్ కి ఎగ్జాంపుల్, ఎనిగ్మా అనే వర్డ్ తన వొకాబులరీలో లేదన్నాడు. అండ్ దే ప్రూవ్డ్ రాంగ్ అబౌట్ హిస్ యూజ్ ఆఫ్ ద వర్డ్ ఎనిగ్మా బిఫోర్. హీస్ ఫ్యాసినేటెడ్ విత్ ద వర్డ్. ఈ వీడియోని లారెన్స్ ఒడానల్ రో ఖానా సంభాషణతోనే ముగిస్తానండి. And joining us now is Democratic Congressman Ro Khanna of California. He's a member of the House Oversight Committee. And Congressman, I have to say, I believed that night that you would be back here in due course with that birthday book once we heard that roadmap of subpoena from Bradley Edwards. I wanted to be here in person because I hope your viewers realize how consequential that was. None of us in the Oversight Committee knew how to get that birthday book. The Wall Street Journal didn't know how to get that birthday book. And it's really a credit to you and your team that you had Bradley Edwards on, that you gave us the lead that this is where the birthday book is. And it was just incredible reporting. So you have changed the course of this entire investigation, you and your team, and I appreciate it. And the survivors appreciate it. The amount of texts I got today from survivors, and you and I have both talked to them, who said, thank you for taking this step in transparency. So your team should be very, very proud of what they did. లారెన్స్ ఒడానల్ తరచూ చెప్తా ఉంటాడు తను షో ముగించేటప్పుడు, అంతకుముందు ఎవరు మాట్లాడారో వాళ్ళకి హీ గెట్స్ ద లాస్ట్ వర్డ్ అంటాడు. అంటే దట్స్ ద నేమ్ ఆఫ్ హిస్ షో, ద లాస్ట్ వర్డ్ విత్ లారెన్స్ ఒడానల్. I wanted to say the same thing, Lawrence O'Donnell gets the last word in it. Kani, I wanted to get some thoughts in the air. Donald Trump is a predator. దగాలు, మోసాలు, స్త్రీలపై అత్యాచారాలు, పుంకాలుగా అబద్ధాలు, some of the dangerous traits, స్త్రీలపై అత్యాచారాలు. అటువంటి వాడు ఒక పెద్ద దైవదూత అని చెప్పి ఎన్నుకున్నారు 31.78% మంది. వాళ్ళు మిగతా ప్రజలందరినీ దే థింక్ దే ఓన్ us. F you if you think that way. The second thing, if you are still coming up with excuses for this asshole, I don't know what to say. Shame on you. Third thing ఏంటంటే, నా భాషకి అభ్యంతరం చెప్పేవాళ్ళు పర్లేదండి, నా వల్ల ఎవరికి నష్టం లేదు, నా భాష వల్ల ఎవరికి నష్టం లేదు. కానీ ఇలాంటి వెధవ ప్రెసిడెంట్ అయితే ఈ దేశానికి నష్టం, ఈ ప్రపంచానికి నష్టం. అది ఖండించండి ముందు, ఆ భాషను కాదు. మీరు మంచి ఉద్దేశంతోనే చెప్తున్నారు, నేను కాదంటలేదు అది. Once again, kudos to good journalism, kudos to good oversight by Congress, two Congress people. Thank you for watching.